వెల్కమ్ టు అగస్త్య ప్రిడిక్టివ్ టెక్నిక్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది పరివర్తన యోగాలు. అంటే ప్లానెట్ ఆక్యుపైస్ ఈచ్ అదర్స్ సైన్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇక్కడ మార్స్ సింహరాశిలో, అలానే సింహరాశి అధిపతి అయిన సూర్యుడు మేషరాశిలో. సో ఒకరి రాశిలో ఇంకొకరు ప్రెజెంట్ అయి ఉన్నారన్నమాట. మేషరాశి అధిపతి మార్స్ సింహరాశిలో, సింహరాశి అధిపతి సూర్యుడు మేషరాశిలో. ఇలా జరిగితే దీన్ని పరివర్తన అంటారు. ఒకరి భావంలో ఇంకొకరు ఉండడం, ఒకరి రాశిలో ఇంకొకరు. ఇది 2 ప్లానెట్స్ మధ్య మాత్రమే పాసిబిలిటీ జరుగుతుంది. సో ఇలా జరిగేటప్పుడు ఆ ప్లానెట్స్ ఏం చేస్తాయి అంటే 2 భావాల్ని చెడగొట్టకుండా పాజిటివ్ రిజల్ట్స్ అయినా వస్తాయి. లేదా కొన్నిసార్లు టఫ్ సిచ్యువేషన్ పాడవదు, కానీ సిచ్యువేషన్ మటుకు టఫ్గా ఉంటుంది. రిజల్ట్స్ టఫ్గా కనిపిస్తూ ఉంటాయి. ఫలితం మనకి పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆ భావాన్ని బట్టి ఉంటుంది. కానీ ఆ సిచ్యువేషన్లో ఆ టైంలో మటుకు కొంచెం ఫ్రస్ట్రేటెడ్ సిచ్యువేషన్ అన్నది కనిపిస్తూ ఉంటుంది. జాతకుడు ఫీల్ అవుతూ ఉంటాడు అనమాట ఆ ఫ్రస్ట్రేషన్ని. సో ఇది ఎలా ఉంటుందో చూద్దాం. దీన్ని 3 రకాలుగా విభజించారు. మొదటిది గ్రేట్ ఎక్స్చేంజ్ లేదా మహాపరివర్తన. ఈ పరివర్తనలో కేంద్రాలు, కోణాలు ఇవి ఇన్వాల్వ్మెంట్ ఉంటుందన్నమాట. మనకి కేంద్రాల గురించి చెప్పుకున్నప్పుడు కేంద్రాలు కంటకాలు అని కూడా చెప్పుకున్నాం. అంటే ఇక్కడ కష్టపెట్టి రిజల్ట్ ఇస్తాయన్నమాట. ముందు స్ట్రగుల్ నుంచే రిజల్ట్ మనకి పాజిటివ్ రిజల్ట్ కనిపిస్తుంది. కోణాలు 5 and 9. సో అయితే ఈ కేంద్రాలు, కోణాల మధ్యలో ఈ ఎక్స్చేంజ్ అన్నది కనిపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీనస్ తీసుకుందాం. వీనస్ లగ్నం అయ్యి, వీనస్ లగ్నం అయితే ఇది 4th హౌస్ అవుతుంది, 7th, 10th. అలానే ఈ లగ్నానికి 5th కన్య, శని కోణాధిపతులు అవుతారు. సో 1, 4, 7, 10 కేంద్రాలు, 5 and 9 కోణాలు. ఇప్పుడు ఈ వృషభ లగ్నానికి ఈ 9th లార్డ్ అయిన శని వచ్చి లగ్నంలో కూర్చుంటాడు. అలానే లగ్నాధిపతి అయిన వీనస్ 9th ఉంటుంది. ఇది కేంద్రాధిపతి, కోణాధిపతి మధ్యలో జరిగిన ఎక్స్చేంజ్. 1-9 లార్డ్స్ ఈ ఎక్స్చేంజ్ అన్నమాట. లేదా అంటే ఈ 4th లార్డ్ సన్, అలానే 5th లార్డ్ మెర్క్యూరీ. సన్, మెర్క్యూరీ మనకు తెలుసు పక్కనే ప్రయాణిస్తూ ఉంటారు వీళ్ళు. ఎప్పుడు సన్, మెర్క్యూరీ ఒక రాశి కన్నా 30 డిగ్రీలు, 25 నుంచి 30 డిగ్రీల కన్నా దాటి సూర్యుడికి వెళ్ళదు, దూరంగా వెళ్ళదు. ఆ తర్వాత అది మళ్ళీ మెర్క్యూరీ రెట్రో అయిపోయి మళ్ళీ సూర్యుడి వైపుకి ప్రయాణం సాగిస్తుంది అనమాట. ఇదే వీనస్ అయితే 2 రాసుల తర్వాత మళ్ళీ అంత దూరం వెళ్ళిన తర్వాత వీనస్ మళ్ళీ రెట్రోగ్రేషన్లోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ సూర్యుడి వైపుకి ప్రయాణం స్టార్ట్ చేస్తుంది. సో కాబట్టి మెర్క్యూరీ సింహరాశిలో, అలానే చతుర్థాధిపతి అయిన సూర్యుడు కన్యలో. అంటే కేంద్రాధిపతి అయిన 4th లార్డ్, కోణాధిపతి అయిన 5th లార్డ్ తోటి ఎక్స్చేంజ్లో ఉన్నాడు. ఇది పరివర్తన యోగం, మహాపరివర్తన యోగం అంటారు. ఇది చాలా మంచిది. ఎందుకంటే 9th and 5th ఎలానో మనకి పూర్వపుణ్యస్థానాలు మంచి రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి. అలానే కేంద్రాలు ఇవి కూడా మంచి పాజిటివ్ రిజల్ట్ ఇస్తూ ఉంటాయి. కొంచెం స్ట్రగుల్ తోటి, కంటకాలు కదా, ఆ అడ్డంకులతోటి మనకి స్ట్రగుల్ ఇచ్చినా కూడా మళ్ళీ ఫలితం ఇస్తాయి,
పాజిటివ్ రిజల్ట్ కనిపిస్తుంది. ఇది అద్భుతమైన మహాపరివర్తన యోగం అనమాట. ఈ ప్లేస్లో ప్లానెట్స్ తాలూకా స్ట్రెంగ్త్ని మనం ఐడెంటిఫై చేస్తే ఆ రిజల్ట్ అనేది ఎంత పర్సెంటేజ్ ఆఫ్ రిజల్ట్ మనకు కనిపిస్తుందా అన్నది చూడొచ్చు. రెండోది కాల పరివర్తన యోగం. సో ఈ ఎక్స్చేంజ్ ఎలా ఉంటుందంటే, ఇదే వృషభ రాశిని మనం తీసుకుంటే 3, 6, 11 ఈ 3, 6, 10, 11 ఉపచయ స్థానాలను మనం చెప్పుకున్నాం. ఈ ఉపచయ స్థానాలు ఏంటంటే మనిషి పెరుగుతున్న కొద్దీ 30 సంవత్సరాలు అంటే సగం జీవితం అయిపోయిన తర్వాత ఇవి పాజిటివ్ రిజల్ట్ని ఇవ్వడం స్టార్ట్ చేస్తాయి. అంతవరకు వీళ్ళు సెల్ఫ్ ఎఫర్ట్ తోటి వెళ్తూ ఉండాలి. అయితే ఈ 3, 6, 11 ఈ స్థానాలతోటి ఎక్స్చేంజ్ జరిగినప్పుడు అంటే మిగిలిన భావాలు ఈ 3, 6, 11 స్థానాలతోటి ఎక్స్చేంజ్ జరుగుతున్నప్పుడు ఈ కాల పరివర్తన యోగం అనేది జరుగుతుంది. ఈ పరివర్తనలో 8th లార్డ్ అండ్ 12th లార్డ్ అన్నది ఇన్వాల్వ్ అవ్వవు. 8th లార్డ్ 12th లార్డ్ కాకుండా మిగిలిన ప్లానెట్స్, మిగిలిన భావాలన్నీ ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 3rd హౌస్, ఇది 6th హౌస్, ఇది 11th హౌస్. ఫర్ ఎగ్జాంపుల్కి మనం చూసుకుందాం. ఇదే 3rd లార్డ్ వెళ్ళి అంటే చంద్రుడు 3rd లార్డ్ వెళ్ళి సప్తమంలో కూర్చుంటాడు. టోరస్కి 3rd లార్డ్ వెళ్ళి 7th హౌస్లో కూర్చుంటాడు. అలానే 7th లార్డ్ మార్స్ వచ్చి ఇక్కడ 3rdలో కూర్చుంటాడు. సో ఈ ఎక్స్చేంజ్ అప్పుడు మనకేంటంటే డిగ్రీస్లో ఎంత దూరం ఉన్నా పర్వాలేదు. మార్స్ సపోజ్ 1 డిగ్రీలో ఉండొచ్చు, మూన్ సపోజ్ 15 డిగ్రీస్ దగ్గర ఉండొచ్చు. ఈ 1 డిగ్రీస్ 15 డిగ్రీస్ ఎంత డిస్టెన్స్ ఉన్నా కూడా డజంట్ మ్యాటర్, ఇది ఎక్స్చేంజ్ కిందే వస్తుంది. ఫర్ 8th అండ్ 12th అన్నవి ఇన్వాల్వ్ అవ్వవు భావాలు. లేదా అంటే సూర్యుని తీసుకుందాం. సన్ కర్కాటకంలో ఉంటాడు, సింహంలో మీనం ఉంటుంది. ఇక్కడ 3rd హౌస్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో 3rd హౌస్ 4th హౌస్ ఎక్స్చేంజ్ అవుతున్నాయి. సో ఈ రిజల్ట్స్ ఆ వ్యక్తి 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు సగం జీవితం అయిపోయిన తర్వాత పాజిటివ్ రిజల్ట్స్ని చూడడం స్టార్ట్ చేస్తాడు. ఇది మిక్స్డ్ రిజల్ట్ అనమాట. ఎందుకంటే మనకి హాఫ్ జీవితం అయిపోతుంది కదా, అక్కడ మళ్ళీ స్ట్రగుల్స్ మనం ఆ దశాభుక్తులను బట్టి స్ట్రగుల్స్ ఫేస్ చేసినా కూడా సేమ్ భావానికి సంబంధించి పాజిటివ్ రిజల్ట్స్ అన్నవి 40 ఇయర్స్ తర్వాత 35-40 ఇయర్స్ తర్వాత పాజిటివ్ రిజల్ట్స్ అన్నవి కనిపించడం స్టార్ట్ అవుతుంది. ఇది కాల పరివర్తన యోగం. నెక్స్ట్ ధనీయ పరివర్తన యోగం. ఇది ప్రాబ్లమాటిక్ అన్నమాట. ఇదే టోరస్ లగ్నానికి, వృషభ లగ్నానికి 6, 8 అండ్ 12 అంటే 6, 8 అండ్ 12 వీటి ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది అన్నమాట. మనకి దుస్థానాల ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు సెకండ్ లార్డ్ అయిన వీనస్, సెకండ్ లార్డ్ అయిన మెర్క్యూరీ ఇక్కడికి వస్తుంది. 6th లార్డ్ అయిన వీనస్ 2nd హౌస్లో ఉంటాడు. అంటే 2 and 6 ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది అన్నమాట ఇక్కడ. లేదా అంటే కొన్నిసార్లు 6th లార్డ్ అయిన వీనస్ 7thలో కూర్చుంటాడు. ఇక్కడ 7th లార్డ్ మార్స్ 6thలో ఉంటాడనమాట. ఇక్కడ కూడా 7th అన్నది మళ్ళీ మనకి అంటే మ్యారేజ్, సోషల్ కమ్యూనికేషన్స్ వస్తాయి కాబట్టి ఇక్కడ మళ్ళీ 6 and 7 ఇన్వాల్వ్మెంట్ జరిగింది కాబట్టి ఇక్కడ ఛాలెంజెస్ ఉంటాయి అన్నమాట. అది వివాహంలో అయినా అయి ఉండొచ్చు, సోషల్ కమ్యూనికేషన్స్లో అయినా అయి ఉండొచ్చు. ఇది కొంచెం నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది, అంటే ఛాలెంజెస్ అన్నమాట. అలానే 9th లార్డ్ శని
ఇప్పుడు ఈ 9th లార్డ్ శని అష్టమంలో ఉంటాడు, మళ్ళీ 9th జూపిటర్ వస్తాడు. మళ్ళీ టారస్ లగ్నానికి, అంటే ఇది స్థిర లగ్నం కదా, స్థిర లగ్నానికి 9th బాధకుడు కూడాను. కాబట్టి ఇక్కడ కూడా మనకి జూపిటర్ సాటర్న్ తాలూకా ఎక్స్చేంజ్ వల్ల మనం నెగిటివ్ రిజల్ట్స్ చూస్తాం. ఎందుకంటే ఈ 6, 8, 12 అన్నవి దుస్థానాలు, ఇక్కడ నెగిటివ్ రిజల్ట్సే మనకి వస్తాయి. ఏ భావం అయినా ఈ భావాలతోటి, ఈ 6, 8, 12 భావాలతోటి ఎక్స్చేంజ్ అయినప్పుడు అక్కడ లాస్, డెప్స్, స్ట్రగుల్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. అదే ఇక్కడ 9th బాధకం, దీని గురించి ఇంతకు ముందర మనం మాట్లాడుకున్నాం. చరరాశులకి 11వ స్థానం, స్థిర రాశులకి 9వ స్థానం, ద్విస్వభావ రాశులకి 7వ స్థానం. ఇవి బాధక స్థానాలు. ఈ లార్డ్స్ బాధక అధిపతులు అవుతారు. సో ఇలా ఎక్స్చేంజ్ అయినప్పుడు కూడా కొంత స్ట్రగుల్ అన్నది బాగా కనిపిస్తుంది మనకి. బాధకం అన్నది ఎక్కడున్నా కూడా ఆ బాధకం తాలూకా రిజల్ట్ కనిపిస్తూనే ఉంటుంది లైఫ్లో. సో ఇదనమాట. అయితే ఇంకొక పరివర్తన కూడా ఉంది. ఇదే జస్ట్ రాసులు మాత్రమే ఎక్స్చేంజ్ అయ్యాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం తీసుకుందాం, ఇక్కడ 9th లార్డ్ శని, ఈ 9th లార్డ్ శని మెర్క్యూరీ తోటి 2nd లార్డ్ తోటి ఎక్స్చేంజ్ అవుతున్నాడు. అంటే ఏదైనా, ఏ భావం అయినా మెర్క్యూరీ, వీళ్ళు భావాధిపతులు. కానీ ఇప్పుడు వీళ్ళు ఎక్స్చేంజ్ అవుతున్నారు. 2nd లార్డ్ మెర్క్యూరీ ఏమో ఇక్కడికి వచ్చింది, 9th లార్డ్ అయిన శని 2nd హౌస్లో కూర్చున్నాడు. ఇప్పుడు ఈ 2వ భావం 9వ భావానికి వీళ్ళిద్దరూ కారకత్వాన్ని చూపిస్తారనమాట. ఈ రిజల్ట్స్ వీళ్ళిద్దరూ ఇస్తారు. అవి మనం చూసుకోవాలి. మనం చార్ట్ చదివేటప్పుడు మనకు అది కనిపిస్తుంది. ఇదే టారస్కి దశమాధిపతి కూడా శనే, కానీ ఇక్కడ 10th హౌస్ రిజల్ట్స్ మనకి డౌట్ఫుల్గా ఉంటుంది. ఈ మెర్క్యూరీ, ఈ సాటర్న్ 10th ఇంకొక ప్లానెట్ ఉంటే ఆ ప్లానెట్ 10th హౌస్ తాలూకా రిజల్ట్స్ని బాగా ఇస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సన్ ఉన్నాడు అనుకోండి, టారస్ వృషభ లగ్నానికి దశమంలో సన్ ఉన్నాడు. ఇక్కడ ప్లానెట్ ఉంది కాబట్టి సన్నే దశమానికి రిజల్ట్స్ ఇస్తూ ఉంటాడు. ఇన్ కేసు దశమంలో ఏ ప్లానెట్ లేకపోతే అప్పుడు దశమం రిజల్ట్స్ శని ఇచ్చే అవకాశం ఉంది, లేదా శని నక్షత్రాల్లో ఉన్న ప్లానెట్స్ కూడా రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఇక్కడ ఈ 2 and 9 ఈ భావాల ఎక్స్చేంజ్, మెర్క్యూరీ అండ్ సాటర్న్ ఎక్స్చేంజ్, ఇది స్థూల పరివర్తన అంటారు. ఎందుకంటే ఇది రాసుల మధ్య మాత్రమే ఎక్స్చేంజ్ జరిగింది. నెక్స్ట్ వచ్చేది సూక్ష్మ పరివర్తన, అంటే నక్షత్రాల మధ్య ఎక్స్చేంజ్ అనమాట. అది ఎలా ఉంటుందో చూద్దాం. ఇదే టోరస్ లగ్నానికి ఇక్కడ మనం చూస్తే మకరంలో చంద్ర నక్షత్రం ఉంటుంది, శ్రవణం. తర్వాత ఉత్తరాభద్ర శని నక్షత్రం లాభస్థానంలో ఉంటుంది, మీనరాశిలో. అయితే ఇప్పుడు నక్షత్ర పరివర్తన అనమాట. అంటే చంద్ర నక్షత్రంలో శని, శని నక్షత్రంలో చంద్రుడు. ఇది నక్షత్ర పరివర్తన. సో స్థూల పరివర్తన అంటే రాసుల మధ్య ఎక్స్చేంజ్ జరిగితే స్థూల పరివర్తన, నక్షత్రాల మధ్య స్టెల్లార్ ఎక్స్చేంజ్ జరిగితే అది నక్షత్ర పరివర్తన లేదా సూక్ష్మ పరివర్తన. అలానే ఈ పరివర్తన ఇన్వాల్వ్మెంట్ జరుగుతున్నప్పుడు రిజల్ట్స్ అన్నవి మనం ఎలా చెప్తాం? ఈ పరివర్తనలోని నైసర్గిక శుభులు కానీ, అంటే టెంపరీ బెనిఫిట్ ప్లానెట్స్, లేదా పర్మనెంట్ ఫ్రెండ్షిప్, పర్మనెంట్ బెనిఫిట్ ప్లానెట్స్, నైసర్గిక శుభులు, నైసర్గిక ఫ్రెండ్షిప్స్, ఇలాంటివి శుభగ్రహాల మధ్య ఎక్స్చేంజ్ జరుగుతున్నప్పుడు రిజల్ట్ అన్నది బాగుంటుంది, పాజిటివ్గా ఉంటుంది. ఇదే మెలిఫిక్ ప్లానెట్స్ మధ్య, టఫ్ ప్లానెట్స్ మధ్య, టెంపరీ ఎనిమీస్ ఇలాంటివి ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు కొంచెం రిజల్ట్స్ అన్నది టఫ్ రిజల్ట్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. అలానే ఇన్ని సిగ్నిఫికెన్స్, ఇంత చేంజెస్ జరుగుతున్నప్పుడు వీటిని ఆ స్ట్రెంగ్త్ అనేది, ప్లానెట్ తాలూకా స్ట్రెంగ్త్ లేదా రిజల్ట్ తాలూకా స్ట్రెంగ్త్ని డిటర్మైన్ చేసేటప్పుడు ఈ పరివర్తనలో ఇన్వాల్వ్ అయిన ప్లానెట్స్ తాలూకా స్ట్రెంగ్త్ని మనం ఫస్ట్ చెక్ చేయాలి. పర్మనెంట్ ఫ్రెండ్షిప్స్, టెంపరీ, ఆ లగ్నాన్ని బట్టి వాటికి ఉన్న శుభతత్వం, పాపత్వం ఏమిటి
వాటితో కంజాయింట్ అయిన ప్లానెట్స్. ఇక్కడ శని ఉన్నాడు, చంద్రుడు అక్కడ ఉన్నాడు. ఈ చంద్రుడితో పాటు వీనస్ ఇక్కడ కంజాయింట్ అవ్వచ్చు, ఉండుండొచ్చు. అలానే ఇక్కడ శనితో పాటు ఏ కేతువో రాహువో కంజాయింట్ అయి ఉండొచ్చు. అలాంటప్పుడు నెగిటివ్ రిజల్ట్స్ మనకి కనిపిస్తున్నాయా, పాజిటివ్ రిజల్ట్ కనిపిస్తున్నాయా, ఆ కంజాయింట్లో ఉన్న ప్లానెట్ ఎలాంటి ఎనర్జీని షేర్ చేసుకుంటోంది, ఈ పరివర్తనలో ఇన్వాల్వ్ అవుతున్న ప్లానెట్ తోటి ఎలాంటి ఎనర్జీని షేర్ చేసుకుంటోంది. అలానే ఆస్పెక్ట్స్, ఇదే ప్లానెట్ని, ఇదే ప్లానెటరీ పొజిషన్ని, ఫర్ ఎగ్జాంపుల్ జూపిటర్ ఇక్కడ ఉన్నాడు. జూపిటర్ ఇక్కడి నుంచి 7th ఆస్పెక్ట్ చంద్రుడి మీద వీనస్ మీద పెడుతున్నాడు. అలానే 9th ఆస్పెక్ట్ పంచమం 5th ఆస్పెక్ట్ శని మీద పెడుతున్నాడు. జూపిటర్ పూర్ణ శుభగ్రహం కాబట్టి ఈ ఆస్పెక్ట్ అనేది పాజిటివ్గా పనిచేస్తుంది. ఇదే నెగిటివ్ ఆస్పెక్ట్ వచ్చినప్పుడు అంటే కొంచెం మాలిఫిక్ ప్లానెట్, టెంపరీ ఎనిమీ ప్లానెట్ అయ్యి అదే ఆస్పెక్ట్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఆ శుభత్వం కొంచెం తగ్గిపోతుంది, పాపత్వం అన్నది పెరుగుతుంది అన్నమాట. అలానే సైన్ లార్డ్ అండ్ స్టార్ లార్డ్ పొజిషన్ కూడా మనం చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇదే దీంట్లో మనం అనుకోవచ్చు కంజంక్షన్లో ఉంది, లేకపోతే వేరే ఏదో అంటే పరివర్తన జరిగింది అని. పరివర్తన జరిగినా కూడా ఆ పరివర్తన చెందిన గ్రహాలు రెండు స్టార్స్లో ఉంటాయి. సైన్ లార్డ్ ఓకే, ఇవి ఎలాగో పరివర్తన జరిగాయి కాబట్టి పర్వాలేదు, కానీ వాటికి స్టార్ లార్డ్ ఉంటుంది కదా, ఆ స్టార్ లార్డ్ తాలూకా పొజిషన్ కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. దాన్ని బట్టి మన ప్లానెట్కి ఎంత స్ట్రెంగ్త్ ఉంది, ఎంత పాజిటివ్గా బెనిఫిక్ రిజల్ట్స్ ఇస్తే బెనిఫిక్ రిజల్ట్స్ స్ట్రెంగ్త్ ఎంత అన్నది మనం కనుక్కోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అయితే ఈ అబ్జర్వేషన్ ఇదంతా జడ్జిమెంట్కి వచ్చి మనం ఈ ప్లానెట్కి ఇంత పర్సంటేజ్ అని మనం ఇచ్చుకున్న తర్వాత ఇవ్వడానికన్నా ముందరే మనం ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే టైం లైన్, దశాభుక్తి అంతర. ఈ దశాభుక్తి అంతర జరుగుతున్న ప్లానెట్స్ ఇన్వాల్వ్మెంట్లో ఉన్నాయా, స్థూల పరివర్తన ఉందా, సూక్ష్మ పరివర్తన ఉందా, ఎలాంటి పరివర్తనలు జరుగుతున్నాయి. ఇక్కడ ధనీయ కాల మహాపరివర్తనలు చెప్పుకున్నాం కదా, ఆ పరివర్తనలు జరుగుతున్నాయా, వాటి దశాభుక్తులు జరుగుతున్నాయా, ఆ టైంలోనే మనం రిజల్ట్స్ చూస్తాం. ఎలాంటి రిజల్ట్ వస్తుంది, అది పాజిటివా నెగిటివ్ అన్నది ఈ రిజల్ట్స్ అన్ని దశాభుక్తుల్లోనే మనం వింశోత్తరి దశా సిస్టంలోనే ఆ టైం లైన్ అక్కడే మనం చూస్తాం అన్నమాట. సో దీని తర్వాత ఆ అవస్థల మీద ప్లానెట్స్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అవస్థలు ఉంటాయి అని పరాశర మహర్షి వివరించారు. వాటి గురించి కూడా వీడియోస్ చేస్తాను. సో ఇవన్నీ అంటే మనం అబ్జర్వ్ చేసిన తర్వాత ఆ దశాభుక్తుల్ని జడ్జి చేయడానికి మనకు కొంత నాలెడ్జ్ వస్తుంది. సో ఈ నాలెడ్జ్ వచ్చేటప్పుడు జాతకం చూసిన తర్వాత వ్యక్తికి మనం ముందరే అడ్వాన్స్డ్గా చెప్పడానికి, ఇగో ఈ పీరియడ్ అన్నది టఫ్గా ఉంది, ఇక్కడి నుంచి ఇంతవరకు ఈ భుక్తి లేదా ఈ అంతర్ వరకు ఇది టఫ్ రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంది, కాబట్టి మీరు ప్రిపేర్డ్గా ఉండండి. సో ఇదంతా మన జీవితాల్ని మనం ఉద్ధరించుకోవడానికి, ఇంకో నలుగురికి ఇది నేర్చుకొని ఇంకో నలుగురికి హెల్ప్ చేయడానికి, లేకపోతే మన ఇంట్లో వాళ్ళకే ఇగో ఇక్కడ టఫ్ పీరియడ్ నడుస్తుంది, మనం జాగ్రత్తగా ఉండాలి. మనకు అవేర్నెస్ ముందే వచ్చిందంటే మనం అలర్ట్లో ఉంటాం. ఏ పని చేయడానికైనా దేనికైనా ఒక అలర్ట్నెస్ అన్నది 1-2 సార్లు చెక్ చేసుకోవడం, ఏదైనా డాక్యుమెంటేషన్లో ప్రాబ్లం ఏమైనా ఉంటుందేమో ఇంకో 4-5 సార్లు చెక్ చేసుకోవడం, ఇంకో 10-15 జిరాక్స్ కాపీస్ తీసి పెట్టుకోవడం, సరైన వ్యక్తినితో కలవడం. ఒకవేళ ఆ వ్యక్తి మనకి ఆల్రెడీ నెగిటివ్ పీరియడ్ నడుస్తున్నప్పుడు సరైన వ్యక్తులు మనకి తగలకపోవచ్చు, మనకి హెల్ప్ చేసేవాళ్ళు కానీ లేకపోతే రాంగ్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు దొరకచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనకి పీరియడ్ అన్నది బ్యాడ్గా నడుస్తుంది కాబట్టి. అలాంటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. మనం కొంత రీసెర్చ్ కూడా ఇంటర్నెట్లో కొంత రీసెర్చ్ చేసుకొని ఇగో ఈ వ్యవహారం లేదా ఈ పని, ఈ డాక్యుమెంటేషను, ఏదైనా పని స్టార్ట్ చేయాలి అంటే ఏంటి దానికి ప్రీ వర్క్ బోల్డ్ అంత ఉంటుంది, అదంతా మనం చేసుకొని రెడీగా ఉండాలి. మనకి గుడ్ పీరియడ్ వచ్చిన తర్వాత సాఫీగా పనులు జరిగిపోతూ ఉంటాయి. మనకి హెల్ప్ చేసేవాళ్ళు మన జీవితంలోకి వాళ్ళంతటి వాళ్ళే వస్తూ ఉంటారు, మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాల్సింది నెగిటివ్ పీరియడ్లో, ఈ టైంలో జాగ్రత్తగా ఉండాలి. అలానే పాజిటివ్ పీరియడ్లో కూడా పాజిటివ్గా పీరియడ్ జరుగుతున్నా కూడా అక్కడ కూడా జాగ్రత్తగా ఉండాలి మనం. ఎందుకు అంటే ఈ పాజిటివ్ పీరియడ్ వస్తుంది కదా, ఇప్పుడు ఇదంతా ఖాళీగా కాలు మీద కాలేసుకొని కూర్చుందానిలే అంటే మనం చేయబోయే పని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, ఏమీ లేకుండా
కళ్ళు మూసుకొని ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేస్తాను అంటే, ఇప్పుడు పీరియడ్ బాగుంది, మనకి లైఫ్ అంతా అప్ అండ్ డౌన్, గ్రాఫ్ ఎప్పుడు పైకి కిందకి వెళ్తూ ఉంటుంది. నెక్స్ట్ టైం కిందకి వెళ్ళినప్పుడు ఇప్పుడు పాజిటివ్గా కనిపించింది, అప్పుడు సడన్గా నెగిటివ్ అయిపోవచ్చు, చెప్పలేం. సో మనం పాజిటివ్ పీరియడ్లో అయినా నెగిటివ్ పీరియడ్లో అయినా అలర్ట్గా ఉండాలి, ప్రిపేర్డ్గా ఉండాలి, థరోగా ఆ సబ్జెక్ట్ గురించి కానీ అది మనం చేయబోయే పని గురించి కానీ మనం ఎప్పుడూ చదువుకొనే ఉండాలి. మనకి స్వామి వివేకానంద చెప్పింది కూడా అదే. పీరియడ్ బాగుంటే మనం ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉన్నాం కాబట్టి స్టెప్ బై స్టెప్ టకటక పనులు జరిగిపోతూ ఉంటాయి. మనం 4 స్టెప్స్కి మనం ప్రిపేర్ అయ్యాం అనుకోండి, మనకి పీరియడ్ బాగున్నప్పుడు ఇంకో 4 స్టెప్స్ మన వాళ్ళు వచ్చి మనకి తోసి మరి ఇంకో 4 స్టెప్స్ పైకి ఎత్తుతారు. సో మనం ప్లాన్ చేయకపోయినా ఈ 8-10 స్టెప్స్ మనం ఎక్కేస్తాం. అదే అన్ప్రిపేర్డ్గా ఉన్నాం అనుకోండి, ఆ 4th స్టెప్కి వెళ్ళేసరికి నీరసం వచ్చేస్తుంది. అబ్బో బోల్డ్ అంత సాధించేసామని అనుకుంటాం మనం, కానీ సాధించాల్సింది బోల్డ్ అంత ఉంటుంది. కాబట్టి పీరియడ్ మంచిదా చెడా అన్నది పక్కన పెట్టేస్తే బీ ప్రిపేర్డ్, ఆల్వేస్ ప్రిపేర్డ్గా ఉండండి, అలర్ట్గా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ అగస్త్య ప్రెడిక్టివ్ టెక్నిక్.